తెలంగాణలో ఎండలు దంచుకొడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నగరంలోని ప్రధాన రహదారులు ఖాళీగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ భవన్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఎండ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా అయితే హైదరాబాద్లో ఏ సమయంలో అయినా సరే హెవీ ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఆ ఎండాకాలంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. సాధారణంగా మనం ప్రస్తుతం జూబ్లీ హిల్స్ బంజారాహిల్స్ రూట్లో చూడొచ్చు. హెవీగా ఉంటుంది ఈ రూట్. ఇక్కడ నుంచి బసవతారకం ఆసుపత్రి దగ్గర నుంచి ఇటు బంజారాహిల్స్ వెళ్ళేటటువంటి రూటు చాలా హెవీగా ఉంటుంది. ట్రాఫిక్ హెవీగా ఉండేటటువంటి ఈ రూట్లో ప్రస్తుతం చూడొచ్చు చాలా ఖాళీగా వెళ్ళిపోతుంది. సిగ్నల్ ముందు అయితే అసలు ఎక్కడ కూడా ట్రాఫిక్ లేదు. దీనికి ప్రధానమైన కారణం మధ్యాహ్నం సమయంలో 40 డిగ్రీల ఎండ వేడిమి ఉంటుంది. 40 డిగ్రీలు అంటే హైదరాబాద్లో బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సాధారణంగా అయితే పొల్యూషన్ ఒకవైపు ఉంటే ఈ ఎండ మరోవైపు ఉండడంతో చాలా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. వాహనదారులు బయటికి వెళ్ళడానికి జంకుతున్నారు. ఉదయం 11:30-12 గంటల నుంచి బయటికి రాకుండా సాయంత్రం 4-5 గంటల తర్వాత మళ్ళీ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. సాధారణంగా అయితే మే నెలలో కొంత ఎండ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కానీ మార్చి దాటి ఏప్రిల్ నెల మొదలైనటువంటి ఇప్పటి నుంచే ఇంత ఎండ ఎఫెక్ట్ ఉంటే రాబోయేటటువంటి నెల అంటే మరొక ఈ ఏప్రిల్ పూర్తి, అదేవిధంగా మే నెల తర్వాత జూన్ వరకు మళ్ళీ వర్షాలు పడే వరకు ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఈ 2-3 నెలలు ఏ విధంగా ఉండాలి హైదరాబాద్లో అనే విధంగా కూడా చెప్తున్నారు వాహనదారులు. ఇప్పటికే గ్రౌండ్ వాటర్ కూడా చాలా తగ్గిపోయింది. గత వర్షాకాలం వర్షాలు తక్కువ ఉండడంతో గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. దాంతోపాటు జిహెచ్ఎంసీ అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూఎస్కి ఎక్కువగా కాల్స్ కూడా వస్తున్నాయి. వాటర్ ట్యాంకర్లకు సంబంధించి కాల్స్ కూడా ఎక్కువగా వస్తున్నటువంటి ఈ సమయంలో మరోవైపు అగ్ని ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. 2023 సంవత్సరంలో మొత్తం దాదాపు 2500 అగ్ని ప్రమాదాలు జరిగితే ఈ సంవత్సరం 2024కు కేవలం మార్చి దాటే సమయానికే 2200 అగ్ని ప్రమాదాలు కూడా జరిగాయని చెప్పి కూడా అనధికారికంగా తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే హైదరాబాద్లో ఎండ ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇదే ఎండ మేలో ఉండాల్సినటువంటి ఎండ ఇప్పుడే ఉంటుంది. ఇంత ఎండ ఎఫెక్ట్కి రోడ్డు మీదకి రావడానికి హైదరాబాద్ నగర ప్రజలు భయపడుతున్నారు.